రాష్ట్రంలో మరో సంచలనమైన కుంభకోణం బయటపడింది. సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ కుంభకోణంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ల నిర్వాకం బయటపడింది. రోగులు లేకుండానే వాళ్లకు ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు దొంగ బిల్లులు సృష్టించి భారీగా సీఎంఆర్ఎఫ్ నిధులు మింగేశారు. దీంతో ఈ కేసును సిఐడికి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 26 హాస్పిటల్స్ పై కేసులు నమోదు చేశారు సిఐడి అధికారులు. రాష్ట్రంలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలింది. మిర్యాలగూడలో బయటపడ్డ కేసులో తీగ లాగితే నమ్మలేని నిజాలు బయటకొచ్చాయి. సీఎం రిలీఫ్ ఫండ్ నగదు కోసం నకిలీ పేషెంట్లను తయారు చేయడంతో పాటు తప్పుడు బిల్లులు పెట్టి పెద్ద మొత్తంలో నగదు స్వాహా చేసినట్లు తేలింది. గతేడాది ఏప్రిల్ నెలలో సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడంతో దర్యాప్తు చేపట్టిన సిసిఎస్ పోలీసులు 4 నిందితుల్ని గుర్తించారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కామ్ జరిగినట్లు గుర్తించాయి దర్యాప్తు సంస్థలు. రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్పొరేట్ హాస్పిటల్స్ పై కేసులు నమోదు చేసింది సిఐడి. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని 26 హాస్పిటల్స్ పై 6 కేసులు నమోదు అయ్యాయి. గతేడాది ఏప్రిల్ నుంచి పలు హాస్పిటల్స్ ఇదంతా చేసినట్లు ఎఫ్ఐఆర్ లో సిఐడి తెలిపింది. నకిలీ బిల్లులతో సీఎం సహాయ నిధి నుంచి డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ అధికారి ఇచ్చిన కంప్లైంట్ మేరకు సిఐడి విచారణ చేపట్టింది. వైద్యం చేయకపోయినా అందించినట్లుగా రోగుల పేర్లతో మోసానికి పాల్పడినట్లు గుర్తించిన సిఐడి దర్యాప్తును ముమ్మరం చేసింది. సీఎంఆర్ఎఫ్ వ్యవహారంపై సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. దీంతో సిఐడి 28 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులపై దాడులు నిర్వహించింది. పలువురు ఏజెంట్ల సహకారంతో సీఎంఆర్ఎఫ్ నిధులను మోసపూరితంగా పొందేందుకు నకిలీ పత్రాలను రూపొందించినట్లు విచారణలో తేలిందన్నారు అధికారులు. ఈ వ్యవహారం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా భారీ నష్టం కలిగిందని అధికారులు చెప్పారు. కార్పొరేట్ హాస్పిటల్స్ కు సిఐడి నోటీసులు జారీ చేసి మరింతగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. దీంతో ఎవరికి నోటీసులు వస్తాయోనని భయంతో వణికిపోతున్నారు హాస్పిటల్ యాజమాన్యాలు.